హాయ్ ఫ్రెండ్స్, అజిత్ గారి సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా అయితే ఈరోజు గ్రాండ్గా రిలీజ్ అయిందనమాట. సో చాలా సంవత్సరాల నుంచి అజిత్ గారు అయితే ఒక మంచి హిట్ కోసం అయితే ట్రై చేస్తున్నారు. రీసెంట్గానే పట్టుదల సినిమాతో అయితే మన ముందుకు వచ్చారనమాట. బట్ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచెం ఫెయిల్ అయింది, కొంచెమని కాదు పెద్దగానే ఫెయిల్ అయిందని చెప్పాలి. సో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మంచి హిట్ కొట్టాలని చెప్పి అజిత్ గారు అయితే గట్టిగా భావిస్తున్నారనమాట. సో ఈ సినిమా సంబంధించి ఫస్ట్ షో వివరాలు అయితే మనం మాట్లాడుకుందాం. ఆడియన్స్ ఏం చెప్తున్నారు, వాళ్ళకి ఈ సినిమా నచ్చిందా లేదనే దాని గురించి అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం అనమాట. చెప్పాలంటే ప్రజెంట్ అజిత్ గారి గురించే మాట్లాడుకోవాలి. ఆయన అయితే ఈ సినిమాలో చించేశారని చెప్పాలన్నమాట. సో కొన్ని డిఫరెంట్ గెటప్స్లో అయితే ఆయన కనిపించారంట. అంటే ఒక యంగ్ లుక్లో కావచ్చు, కొంచెం మాస్ వేరియేషన్లో లుక్లో కూడా ఆయన కనిపించారని తెలుస్తుంది. సో చాలా వరకు ఈ రెండు పాత్రల్లో ఆయన కనిపించిన విధానం అయితే చాలా అంటే చాలా బాగుందంట. సో అక్కడ ఆయన చేసే కామెడీ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకో విషయం ఏంటంటే యాక్షన్ సీన్స్ గురించి చెప్పుకోవాలి. యాక్షన్ సీన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్లో ఎక్కడ తగ్గకుండా మైత్రి మూవీ మేకర్స్ అయితే మాత్రం బాగా బడ్జెట్ పెట్టి సో ఎట్టి పరిస్థితులు ఈసారికి బిగ్గెస్ట్ హిట్ కొట్టాలని చెప్పి వాళ్ళైతే భావించి మరీ ఈ సినిమాని అయితే తీశారు. బట్ నాకు ఎక్కడ డిసప్పాయింట్ చేసిందంటే సినిమా కంటెంట్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ అంతా బాగుంది, బట్ ప్రమోషన్స్ గురించి ఎందుకు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు పెద్దగా ఆలోచించలేదు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్దగా ప్రమోషన్స్ అయితే చేయలేదన్నమాట. అసలు ఈ సినిమా ఈరోజు రిలీజ్ అవుతుందనే విషయం గురించి నార్మల్ ఆడియన్స్కి అయితే పెద్దగా ఈ విషయం తెలిసి ఉండదు. నాకు తెలిసి ఏదైనా మూవీస్ పైన బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ మూవీ గురించి అయితే ఆలోచించుంటారు. అసలు ఎందుకు ఇంత డల్ ప్రమోషన్స్ చేశారనే విషయం గురించి అయితే మనం ఆలోచించాల్సిందే అనమాట. ఎనీవే సినిమా అయితే మాత్రం మంచి పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుందని తెలుస్తుంది. అటు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్సే వచ్చింది, అలాగే తమిళనాడులో కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్సే వచ్చిందనమాట. సో అలాగే అర్జున్ దాస్ ఆయన యాక్టింగ్ అయితే సూపర్ ఉంది. ఈ మూవీలో విలన్గా అయితే యాక్ట్ చేశారనమాట. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయని చాలామంది ఆడియన్స్ అయితే చెప్తున్నారు. అలాగే కామెడీ వర్కౌట్ అయింది, యాక్షన్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుందని చెప్పి చెప్తున్నారు. బట్ ఇంకా లాంగ్ రన్లో ఈ సినిమా ఎంతవరకు కలెక్షన్స్ రాబడుతుందని దాన్ని బట్టి ఈ సినిమా హిట్ స్టేటస్ అయితే తెలుస్తుంది. బట్ అజిత్ గారికి తమిళనాడులో మంచి ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఒకవేళ అక్కడైతే మంచి కలెక్షన్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నాకు తెలిసి ఎందుకో డల్ ఓపెనింగ్స్ లాగే అనిపిస్తున్నాయి అనమాట. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రమోషన్స్. అసలు ప్రమోషన్స్ పెద్దగా చేయలేదు, ప్రెస్ మీట్స్ లేవు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లేవు, ఏమీ లేవు. కానీ ఈ సినిమాని అయితే రిలీజ్ చేసేసారు. చూద్దాం మరి, ఒకవేళ మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అయ్యి సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చిందని జనాలు మాట్లాడుకుంటే మాత్రం మంచి కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఒకవేళ మీరు ఈ సినిమా చూసుంటే మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.